గోవింద గోవింద కావాలి ఇక్కడ వంటింట్లో ఉంది కొత్తదే పర్లేదు మన గోవిందుని పాట బాగా వచ్చింది. అమ్మా ఏంటి అమ్మా ఛార్జింగ్ ఉందంట చూడండి. नित्यलक्ष्मी समेतो निखिल निगमवेद्यो निश्चलो वेङ्कटेशः निजतरणकमर्त्या सर्वभक्तो लक्ष्मी निजसदहृदयमेश्वरी भक्तिर्निबन्धन् हरिमार्थपुत्रमजहन्मगुणं सुनासम् मन्दस्मितं मकरकुण्डलतारुगन्धम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेश भजमात्मनि भावयेऽहम् अभयवरदहस्तां पद्मसिंहासनस्तां గొప్పదైనటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందబోతూ ఉన్నాం. ఎంతో नारायणस्य श्रीभूनील समेत श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसादेन देवस्य देव्योः तिरुकल्याण महोत्सव आरंभ मुहूर्तः सुमुहूर्तः अस्तु इति तत्र भवन्तः श्रीमन्तः अनुगृह्णन्तु अयं मुहूर्तः शुभमुहूर्तः
यत्र योगीश्वरः कृष्णो यत्र भगवद्गोविन्दः तत्र श्रीयोगप्रवाणीर्मधर्मणा स्मृते सकलकल्याणभाजनं यत्र जायते स्मरयन् नित्यं प्रजापि शरणं हरन् सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् कृष्ण भगवान् मङ्गलाय तमो हरिः नाहस्तेषां जयस्तेषां कृतस्तेषां परामुखः देवस्यामो हृदयस्तोत्रनार्थनः नामनामभर्तारं दातारं सर्वसम्पदाः सरसे नमः सरसस्पतये नमः सखीनां पुरोगानां चक्षुषे सम्पदसमां मे गोपायाः तानिन्द्रियावतः कुरु सर्वेभ्यः श्रीमहाभागवतजनेभ्यो नमो नमः నమస్కారం చేసుకోండి చెప్పండి భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతః తేజసా భగవతః కర్మణ భగవతః అనుగృహీతో భగవతః అనుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యే తత్ భగవాన్ అనుమన్యత నవక్రమందు భూతాంగయా హరే ప్రస్య హరేర పుష్పశే సుగంధః శ్రీ గోర్మో దేవతా సరే నియోగః భక్త్యా తుదాలకాదే విష్ణునాథ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమో నమః వాసుదేవ నమో నమః ఓం భగవో స్వాహ ఓం స్వాహ ఓం మహః ఓం గ్రహ ఓం నమః ఓం ధన్యో ఓం తత్సద్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి విష్ణుస్తదేవారో నక్షత్రం విష్ణురేవచాయోగస్య గమనం దేవ సర్వం విష్ణుమయందేవ శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణువాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య ప్రముఖాదిదేవరాజేశ్వరవరాగల్పితో మాసరస్తో భవమాసరయుక్తాయాం శుభనక్షత్ర శ్రీ విష్ణుయోగ శ్రీ విష్ణుకరణాయ మంగళ విశేష విశిష్టాయాం అస్యాం శుభదతోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య జయపదేహ పురుషోత్తమస్య శ్రీమద్ గిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీనా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః దేవతాముక్తిస్య దేవతాప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య యజమానస్య యజమానస్య వేదిపాల గోత్రోద్భవస్య వేదముజ్ఞాసః శ్రీ భవ్యసాయి నామ్యాః రాగకోమలి నామ్యాః సహ కుటుంబానాం సహ వర్తమానాం क्षेमस्थैर्यैर्वीर्या भजागरारोग्यैश्वर्या वृद्ध्यर्थं श्री भूनिका समेत श्री श्रीनिवास स्वामी विद्यालंकार प्रसाद सत्यर्थं देवस्य नैवेद्योः तिरुः कल्याण महोत्सवाख्यं जगर्माङ्गं स्वसत्यर्थं शाला सत्यर्थं स्ववास्तु भाण्ड सत्यर्थं पुण्याहं करिष्ये आदौ निर्विघ्नेन प्रथमाभाव्यर्थं विश्वक्सेन देवता दिव्या आराधनवयं च करिष्ये చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ పర్యంతం అన్యోన్య సుఖేన సుఖదాంపత్య సుఖజీవన యోగ్యత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం దేవస్య దేవ్యోః తిరుః కళ్యాణ మహోత్సవ ఆఖ్యయ కర్మాంగం తత్ పూర్వేద్యోః సర్వరక్షార్థం ఆదో నిర్విఘ్నేన
परिसम अवाप्यर्थम श्री विश्वक्सेन देवता दिव्या आराधनम आचार्य सम्मुखेन अहम आचरिष्ये నమస్కారం చేసుకొని మీ మనస్సులో సంకల్పం చెప్పుకొని కూర్చొని చేసుకొని శ్రీరం సకల ప్రోణ సైన్యానాదం ముద్రాజక్రే గదాయునే శంకరంలో యస్యావం స్వరం విదవస్త్రం స్వాంగం యాయేదేవం విదతనియం సుప్రోత్యాసేనం పరమాత్మేయ ఇస్మాదిజామహే ప్రవిశ్వేశ్వరాత్మం మహితో శంభో జో సంధిహత్తా అంతోదకేనస్మ ప్రజాని ప్రాతస్తోత్తరయ్యా ప్రణాలంకరణాత్మనక్షరాంగం ప్రజాని ఓం విం ఓం సోం ఓం జం ఓం సరస్వయాగంతాగంతర్మే సుజయత్యశః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి విశ్వక్సేనాయ నమః ఓం శాంతాయ నమః ఓం హరాయ నమః ఓం అమితాయ నమః ఓం నిత్యాయ పుష్పపురాన్ సమర్పయామి శ్వంధర్మణశ్వాస భూమమాగ్రాపయామి అగ్నిదూరం ప్రణీమహే హోతారం విశ్వవేద సహస్రకస్య సకలం స్వతమతి దినాసే శ్రీ విశ్వక్సేనాయ నమః ధూమమాగ్రాపయామి హనస్మి భూమజాతస్య పూర్వం దేవేభ్యో నమస్యామి ప్రత్యక్షాः దీపం దర్శయామి అర్ఘ్యం నివేదయామి ఆచమనీయం సమర్పయామి अर्चना कैंकर्य साधुयदा सिद्ध्यर्थं मुद्रपरकदली परपरमहारं निवेदयामि ओम 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 वज्राजाय हृदय गणाभ्यादय मुद्रपरमहारं निवेदयामि पानीयं समर्पयामि अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि आचमन्यान् समर्पयामि ताम्बूलान् सर्वोपचारान् समर्पयामि मङ्गलादीनां भगवत विश्वक्सेनस्य प्रसादं देवस्य पादुकदेशार्के सिद्धि चिक्रे चरन्तके नारायणो विष्णुः वासुदेवो भवत्यर्थो शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति यज्ञेन कलयदेवात्मने कर्माणि सरस्वतीत्यादि विश्वक्सेनो निधासकं निधास्तानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय लाभाय पुनः आगमनाय चालपुण्यः पञ्चावरान् स्वप्रियानाहुया अभिपूजयति आचार्यः गन्धारा सप्तसिद्धिभिरापूर्या सप्तसुजमानसेयुतत्सरित्सपरिपूर्णैषो गोविगण्डं प्रतिमादिश्य गुणागत्तागं सुजनघोष शर्मा पुण्या पुण्यरमा मेद्या मेद्यरमा अमृता अमृताः पवित्रेण मुदा सूर्यस्य रश्मिभिः पुण्यं पावनं सर्वकारणो विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिनः यस्यामन्तमुदं सुभावहं पंचगंगा प्रकीर्तिताः उच्चाग्रणाक्षसान् सिद्धिये तत्कर्मविघातनः सामजं गुरुकर्मसो समुद्भूतान् गणेत्र हरसम्मता सर्वं पापपीडा अंजनेन्द्रा सैरत्नानि दाशुषे क्षरामित्याय कर्मणय शास्त्रं जिज्ञया आसागरां विश्वे देवामुञ्चन्त वरदस्वस्य हयामि पद्यसनाहयामि रत्नां वदनाहयामि प्रदानाहयामि गङ्गादि सर्वतीर्थजल वरुणाय नमः पुष्पाक्षरेण आसनं परिकल्पयामि वरुणाय नमः स्नानं समर्पयामि वरुणाय नमः स्तोत्रयाभरणालङ्करणार्थं पुष्पाणि समर्पयामि वरुणाय नमः चन्दनमाले पयामि वरुणाय नमः प्रत्येतसे नमः रक्ताम्बरधराय नमः राजस्पतन्यै नमः गङ्गादि सर्वतीर्थजल वरुणाय नमः नानाविध परिमलपत्र पुष्पार्चनाक्षत पुष्पपूजां समर्पयामि गङ्गादि सर्वतीर्थजल वरुणाय नमः दिव्य धूपमाग्रामयामि गङ्गादि सर्वतीर्थजल
दीपं दर्शयामि गंगादि सर्वतीर्थजल वरुणाजनमाः दीपं दर्शयामि गंगादि सर्वतीर्थजल वरुणाजनमाः अर्चना कृष्ण परमं पदगो सदा पश्यन्ति सौरजाः विपन्यवोजाग्रवागं सस्यविन्धते संवासञ्चामजशा प्रजामाजुर्धनं च सुचेवाहव्ये परतः सुचेनागो सुचगं हिरण्यत्तरगो सुचिभ्यः तेनध्यामा पृथिवीरुतेन त्वगो सरस्वती तान्नः पाह्येन स्वायत्किञ्चार्धमादिमः भद्रं कर्णे विश्वयाम देवाः द्रविणोदाद्रविणसुस्तुरस्य द्रविणोदासनरस्य प्रियोषतो द्रविणोदारासते दीर्घमायुः सदञ्जीवः शरदो वर्तमानः शतं हेमन्तान् शतमवसन्तान् इंद्राग्नेरवदा बृहत्पतित्रसाभिषेमं पुरद्दुः अष्टो देवा वसवः सोम्यश्वो देवीर्जरास्रविष्टा तेऽग्नं पान्तुरजः परस्तात् संवत्सरेणममृतग्धः स्वस्ति हिरण्यरूपस्य हिरण्यचन्द्रकपान्नपात्सेत् हिरण्यवर्णः हिरण्ययात्पर्योने निहत्य हिरण्यदादधत्यन्नमस्मै सत्यवस्तमो सनुजामवाजमानो मन्त्रो सरदेहोपजातो यशो न भक्वं मधुगोट्वन्तरा भूतांशो अस्विनो काममप्रार्षन्त्वा विदन्त्वा पुनरागा पुनर्नवा सर्वाङ्गः सर्वं ते चक्षुः सर्वमायुश्च ते विदम् यवनं बृहदिनं सोमगौराचारं वरुणमग्निमन्वारभामहे नित्यान् विष्णुगं सूर्यं ब्रह्माणं च बृहत्पतिम् इन्द्रावरुणा सोमरसमदत्तो राजस्पाशं यजमानेषु दत्तो प्रजां पुष्टिं भूतिमस्मासु दत्तं दीर्घायुत्वाय प्रतिरतन्नायुः श्रियेजोदश्रिया निर्याजश्रियं वयो चरितृभ्यो ददाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्यादमिधामि तत्रम् भद्रं कर्णे विश्वयाम देवाः भद्रं पश्येमाक्षवर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागं सस्तनोभिर्व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृत्रश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्तानो मुञ्चन्त्वगं हसः भद्रं कर्णे विश्वयाम देवाः भद्रं पश्येमाक्षवर्यजत्राः त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागं सित्रीणि सवनानि त्रय इमे लोकाः ज्ञानेव तद्वीर्यजेष लोकेश प्रतिष्ठति ॐ भूः ब्रह्मभूर्भुवस्सुवरो अद्यक्रेमानदेवदेवस्य भगवतो नारायणस्य जयप्रदेः पुरुषोत्तमस्य श्रीमद्गलाण्डकोटिब्रह्माण्डराजस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः देवतामुद्दिश्य देवता प्रीत्यर्थो देवस्य देव्योः अहङ्कर्मणोऽस्तु पूर्वोक्तसङ्कल्पप्रकारेण पूर्वोक्तभगवद्देवजनक्रमणि पुण्याः स्वस्ति भवन्तः कर्मणे स्वस्ति पूर्वोक्तसङ्कल्पप्रकारेण पूर्वोक्तभगवद्देवजनक्रमणि पुण्याः नृत्यं भवन्तः कर्मरध्यता समृद्धिः पुण्याः समृद्धिः आपविष्टामजावत्तानवोच्येत
Sarvajana Sanjamsavan Janmanasyappavaka Harmaliknaramridam Prastadhisivadasruja Namaha Samudnyapamasyavishta Sadasyayanamadasyavah Harmane Namaha Idama Sanam Vam Dradaramindam Vadaramindra Veshokum Shorvindra Indramavahayam Sijimahayam Sarva Om Yadeshamuraya Sahasram Jagmayappa Shavdana Putraya Indramavahayam Samavahayam Raktam Pradramavahayam Yadasmadavahayam Murunajamahajitama Sanam Vishwavasa Sarva Viram Gramanya Tadado Sadhan Somavahayam Yagna Gavavahayam Indamavahayam Chatramavahayam Somajramahajitama Sanam Avahita Devatabhyo Namaha Asram Prakalpayami Pāñjam Samarpayami Arkyam Samarpayami Ājamanyān Samarpayami Vijārika Prokṣana Snānam Samarpayami Ete Plautamastram Uttariya Varanarangaranahartam Sahasranam Samarpayami Avahita Sajjam Ankurārpana Devatabhyo Namaha Nityasri Paramana Sandalamāle Pajami Avahita Ankurārpana Devatabhyo Namaha Pushpaih Pūjayami Avam Varunāja Namaha Avam Kuberāja Namaha Avam Somāja Namaha Avam Indave Namaha Avam Chandraja Namaha Ankurārpana Devatābhyo Namaha Nānā Vidha Parimala Patra Pushpārchana Akshara Pushpa Pūjām Namarpayami Ankurārpana Devatābhyo Namaha Parimala Suvasa Divya Dhūpamagrāpajami Agnindotam Vrunīmahe Hodaram Visvavedasam Ankurārpana Devatābhyo Namaha Dhūpamagrāpajami Ankurārpana Devatābhyo Namaha Dīpaktarshayami Argyam Nivedayami Āchamanyam Samarpayami Archana Kainkarya Savarjana Sanjardam Nirosanjardam Kadali Parmadaram Lavropaharam Nivedayami Pani Argyama Ajnadamanyam Samarpayami Tāmbūrādi Sarvopacārān Samarpayami Om Jājātā Voṣarayo Devebhya Strīgumbharamandam Bhrūnam Hagam Shatantāmani Saptajā Sarambam Padāmani Sahasra Mutavorahāda Shadakrito Jujabhumangme Aghadam Krita Vishmavade Prasovade Phalanira Phalavada Ashvaji Vasajatvarir Viradam Pāraishnavaha Voṣade Vidamanagarastatva Devi
ఎడం చేతులు అన్నారు గురువు గారు కట్టేటప్పుడు కుడి చేయాలి భర్త కట్టేటప్పుడు ఎడం చేయాలి ఎందుకు వచ్చాడండి? వైకుంఠాన్ని వదిలి భూలోకానికి అసలు ఎందుకు వచ్చాడు? అమ్మవారి కోసం వచ్చాడా? అమ్మవారిని కోసం రావడం అనేటువంటి మాట వాస్తవం అయితే అసలు అమ్మవారు వైకుంఠాన్ని వదిలి రావడమే భక్తులను అనుగ్రహించడం కోసం వచ్చింది. మరి అమ్మే అనుగ్రహించడానికి వస్తే మరి అమ్మని వెతుక్కుంటూ వస్తున్నాడు అనేటువంటి ఒక నెపం వేసుకుని కలియుగంలో ఈ జనులందరూ కూడా ముక్తి కోసం ధర్మాన్ని వదిలిపెట్టి ఎక్కడ బయటికి వెళ్ళిపోతారో అని చెప్పి ధర్మాన్ని నిలబెట్టడం కోసం 7 కొండల మీద వచ్చి ఆయన నిలబడ్డాడట. అమ్మవారిని వెతుక్కుంటాం అనేటువంటి మాట ఏదో ఆయన వైకుంఠాన్ని వదిలి రావాలి కాబట్టి ఏదో ఒక సందర్భంలో మన కోసం ఆయన చూపించాడట. అటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క కళ్యాణాన్ని మనం ఆచరణ గావించుకుంటూ ఉన్నాం. ఈయన 4 అవతారాల్లో కూడా 4 యుగాలు 4 అవతీర్ణములుగా ధరించి ఉన్నాడు. కృతతో నారసింహస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరంతే వాసుదేవ కలో వెంకటనాయకః. కృతయుగంలో ధర్మం సుదీక్షంగా 4 పాదాల మీద తిరిగేటువంటి యుగంలో అధర్మం అనేటువంటిది ఒక విత్తనం ఎక్కడో పురుడు పోసుకుంటుంది. అటువంటి కృతయుగంలో మొత్తం యుగం మొత్తానికి అధర్మం చేసేటువంటి వాడు ఒకడో ఇద్దరో ఉండేటువంటి వాళ్ళు. అటువంటి సందర్భంలో నృసింహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి వధింపజేసి అన్ని కాపాడుతూ ఉంటాడు. హిరణ్యకశిపుడిని హిరణ్యాక్షుణ్ణి వరాహ నృసింహావతారాల్లో ద్వయావతారాలు అంటారు వాటిని. వెంటనే వచ్చినటువంటి అవతీర్ణములు అన్నమాట. ఈ అవతీర్ణములలో ధరింపచేసి ధర్మాన్ని కృతయుగంలో 4 పాదాల మీద కూడా నిలబెట్టాడట. మరి ఆ కాలంలో ధర్మం ఏ విధంగా ఉండేది అంటే ఇప్పుడులాగా మనం ఒకసారి గోవింద అని చెప్పండి అమ్మా అంటే నోరు తెరిచి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి గోవింద నామస్మరణం కోటి పాపహరణంగా చెప్తాం. కానీ నోరు తెరిచి ఒకసారి గోవింద అని చెప్పండి అంటే నోరు పక్కన ఎవరన్నా నా గొంతు పెద్దగా ఉందనుకుంటారేమో అని చెప్పి మొహమాట పడుతూ గోవింద నామస్మరణే చేయకుండా ఉన్నాం. కానీ కృతయుగంలో మోక్షం రావాలి అంటే ఇప్పట్లాగా దేవుణ్ణి ఒకసారి స్మరిస్తేనో దేవుణ్ణి ఒకసారి మనసావాచ కర్మణ పూజ చేస్తేనో వచ్చేది కాదుట. కొన్ని లక్షల వేల సంవత్సరాలు తపస్సును ఆచరించడం వల్ల మాత్రమే ముక్తి కలిగేదిట ఆ కృతయుగంలో. అటువంటి కృతయుగంలో దైవాన్ని ఆరాధన చేయడం అంత కష్టతరమైనటువంటి విషయంగా ఉండేదిట. మరి త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా అవతీర్ణాన్ని ధరించాడు శ్రీమన్నారాయణమూర్తి. అప్పుడు ఏమైందా మనందరికీ తెలుసు. రావణ కుంభకర్ణుడు వీళ్ళిద్దరూ మళ్ళీ ఉద్భవించారు. పాపం ఈసారి ఎక్కడ వరకు వచ్చింది అంటే అధర్మం ఎలా పరిణమిల్లుతోంది అంటే ఒక వర్గానికి వచ్చి ఒక వర్గం మొత్తం ఒక వర్ణం మొత్తం అధర్మాన్ని ఆచరింపజేసేటువంటి వాళ్ళు వచ్చేసారట. రాక్షసులందరూ కూడా
ఒక వర్గంగా ఒక వర్ణంగా ఏర్పడి వాళ్ళు అధర్మాన్ని చేయడం మొదలుపెట్టారు. అటువంటి అధర్మాన్ని చేస్తూ ఉన్నటువంటి సమయంలో రామచంద్రమూర్తి వచ్చి ధర్మాన్ని నిలబెట్టాడట ఆ యుగంలో. ఆ యుగంలో మరి ఏం చేస్తే వచ్చిందయా అంటే మోక్ష సాధన. ధర్మం వెనకాల నిలబడినటువంటి వాళ్ళకి మోక్షం కలిగి ఉంటుందట. చాలా మందికి చదువుకుంటున్నామండి, మేము విద్యావంతులం, మేము శక్తి ఉందండి నా శరీరంలో, మేము బలవంతులం, ఇదంతా కూడా ఎవరిని ఎక్కడా కాపాడదట. ఉదాహరణ రామాయణాన్ని స్పష్టంగా చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఎందుకయ్యా త్రేతాయుగంలో అతి బలవంతులు ఎవరండి? బాగా భుజబలం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? అందరికీ తెలిసి హనుమంతుడు చాలా బలవంతుడండి, హనుమంతుడు చాలా శక్తివంతుడు అనుకుంటాం కదా. హనుమ కన్నా కూడా గొప్పదైనటువంటి బలాఢ్యుడైనటువంటి వాడు వాలి. అటువంటి వాలి తన శరీరంలో బలం ఉన్నా కూడా తన ఏమన్నా కాపాడగలిగాడు? ఎవరినన్నా? ఎవరిని కాపాడుకోలేకపోయాడు. ఆఖరికి తనను తానే కాపాడుకోలేకపోయాడు. బలం ఉంటే సరిపోదుట. మరి ఏం కావాలి? విద్య కావాలి. విద్య కావాలి కదా. త్రేతాయుగంలో అన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి విద్య పొందినటువంటి వాడు ఎవరు? రావణాసురుడు. ఆయన కన్నా కూడా గొప్ప విద్యావంతుడు త్రేతాయుగం మొత్తం ఎదిగినా కూడా ఎక్కడా దొరకట. అందుకనే రాముడంతటి వాడు యుద్ధం చేయడం ప్రారంభం చేయడం కోసం ముహూర్తం రావణాసురుడి చేత పెట్టించుకుంటాడనమాట. అంతటి రామచంద్రమూర్తి రావణాసురుడికి అంత విద్యావంతుడు అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మూర్తి. అటువంటి రావణాసురుడి విద్య ఏమన్నా ఉపయోగపడిందా? తన వంశాన్ని మొత్తాన్ని ఏమన్నా ఉద్ధరింపబడిందా? ఏమీ చేయలేకపోయింది విద్య. మరి రాముడు ఒక్కడికి ఏంటి తేడా? ఈయన బలవంతుడు, తన శరీరంలో బలాన్ని నింపుకున్నటువంటి వాడు, ఆజానుబాహుడు, తన కోదండాన్ని ఎక్కువ పెడితే తన ముందు ఏది నిలబడినటువంటి బలవంతుడు. అదే నలుగురిని ధర్మం వైపు నడిపించాలి, నలుగురిని ధర్మ మార్గంలో నిలబెట్టాలి అనేటువంటిది అటువంటి రామచంద్రమూర్తి త్రేతాయుగంలో ధర్మాన్ని నిలబెట్టారు. మరి ద్వాపరయుగంలో ఈ ద్వాపరయుగానికి వచ్చేసరికి 2 పాదాల మీదకి అధర్మం వచ్చేసింది. మొదట ఎక్కడో యుగాన్ని నృత్యం చేయడం మొదలు పెట్టారు. సొంత అన్నదమ్ములు కొట్టుకోవడం పరిస్థితికి వచ్చేసిందిట ద్వాపరయుగంలో. ఆ ద్వాపరయుగంలో ధర్మం వైపు నిలబడి ధర్మంతో పాటు ఉండి ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి ఉత్తమ గతులను ఇచ్చారట కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణుడు ధర్మయుద్ధం చేసి 18 రోజుల పాటు మహాభారత సంగ్రామాన్ని నడిపి ధర్మాన్ని నిలబెట్టారట ద్వాపరయుగంలో. మరి కలియుగానికి వచ్చేసరికి కలియుగంలో అసలే మరీ చాలా ఇబ్బంది కూడినటువంటి పరిస్థితి. ధర్మం ఒక్క పాదం మీదకి వచ్చేసింది, 3 పాదాల మీద అధర్మం వచ్చింది. ఇక్కడ అధర్మం ఎలా ఉంటుంది అంటే మనిషిలోనే వాడిలో వాడు ధర్మానికి అధర్మానికి కొట్టుకుంటూ ఉంటాడు. నాలోనే ధర్మం ఉంది, నాలోనే అధర్మం ఉంది. వీడు నాకు మంచి చేస్తే ధర్మాత్ముడు, వాడు నాకు చెడు చేస్తే అధర్మాత్ముడు. అటువంటి చూసేటువంటి దృష్టికి మనం వచ్చేస్తా అంట ఈ కలియుగంలో. మరి ఇటువంటి కలియుగంలో మోక్షం ఎలా వస్తుందయా అంటే కలో స్మరణాన్ముక్తి. కలియుగంలో స్మరిస్తే మోక్షాన్ని ఇస్తానంట. ఎలా స్మరించాలయా? నీ మనస్సులోంచి పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావనని స్పృశించి స్మరించాలట. అటువంటి స్మరణ చేస్తే మోక్షాన్ని ఇస్తాను అని చెప్తాడు. అందుకనే 1కి 10 సార్లు గోవింద 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 అని పలికించే మాట. అటువంటి గోవింద నామస్మరణ చేస్తే ఒక్కసారి మనసా వాచా కర్మణ గోవింద చేస్తే చాలయా, నేను మోక్షాన్ని ఇస్తానని చెప్పి కలియుగ ప్రారంభానికి ముందు శ్రీమన్నారాయణమూర్తి వెళ్ళి శేషాచలంలో కొలువై ఉన్నట్ట. ఆ శ్రీమన్నారాయణమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే చాలా మందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూర్చోబెట్టంగానే ఏమని భార్య ఏంటంటే మా అందరికీ ఎడం వైపున కూర్చోబెడతారు కదా,
మీరు కుడివైపున కూర్చోబెట్టారు అని చెప్పేసి. ఎవరికైనా సరే వైవాహిక కార్యాచరణ చేసేటప్పుడు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగా గుర్తు తెచ్చుకోవచ్చు. ఎప్పటిదాకా అల్లుడికి కాళ్ళు కడిగేదాకా ఎడం వైపు ఉండి కాళ్ళ మీద నీళ్లు పోయి మనంగానే అమ్మ కుడివైపు వచ్చి నీళ్లు పోయి, కొబ్బరిబొండ మీద కన్యాదానం చేయాలి అంటే కుడివైపు వచ్చి నీళ్లు పోయి, ఎడం వైపు చేసేటువంటిది ఏదైనా కూడా భార్య కూర్చుంటే మన కామ్యం, నాకు ఇష్టమైనటువంటిది, నా కోరికలు, నా అభీష్టాల కోసం భార్యని ఎడం వైపు కూర్చోబెట్టుకుంటే మోక్ష సాధన చేయడం కోసం, నాకు మోక్షం కలగాలి అనేటువంటి ఏదైనా కార్యం చేశాము అంటే భార్య కుడి వైపుకు వచ్చి కార్యాచరణ చేయాలట. అందుకనే ఏ దాన కార్యాచరణలు చేసినా భార్యని కుడి వైపుకు వచ్చి నీళ్లు పోయమంటారు. అప్పుడు మాత్రమే దాన కార్యాచరణ వల్ల అనుగ్రహం మనకి, మన వంశానికి లభిస్తుందట. మరి ఇప్పుడు ఎటువంటి దానాన్ని చేస్తున్నాం? ఎటువంటి దానాన్ని చేస్తున్నాం? ఇద్దరు అమ్మవారులను దానం చేస్తున్నాం కదా. ఏమని దానం చేస్తున్నారు? శరీర్ గారు నా కూతురులు ఇద్దరు ఉన్నారు, ఆ కూతురులు ఇద్దరిని తీసుకువెళ్ళి జగదేక చక్రవర్తి అయినటువంటి శ్రీమన్నారాయణ మూర్తికి నేను కన్యాదానం చేస్తున్నా అని చెప్పి అయోనిజులైనటువంటి ఇద్దరు కుమార్తెల్ని కన్యాదానానికి కూర్చున్నాం కదా. మరి అటువంటి దానం కోసం మనం కుడి వైపున కూర్చున్నాం కదా. ఈ విష్ణు సంబంధీకమైనటువంటి ఏ కార్యాచరణ అయినా కూడా భార్య కుడి వైపున ఉండి కార్యాచరణ చేయాలి. అటువంటి ధర్మ కార్యాచరణని మనం మొట్టమొదటిగా ఆరంభం చేసుకున్నాం. దేంతో ఆరాధన చేసుకున్నాం అంటే విశ్వక్సేనుల వారితో మనం పూజ ప్రారంభం చేసుకున్నామంట. మనం ప్రతి ఇంటా కూడా శుభకార్యం చేసేటప్పుడు ఎవరికి పూజ చేస్తామండి? మొట్టమొదట విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం. మంత్రి గారు మాకు విఘ్నేశ్వరుడు అంటే తెలుసు, కొండ ఉంటుంది, చక్కగా మోదకాలు పట్టుకుంటాడు, అంకుశ పాశాలని ధరించి ఉంటాడు. మరి విశ్వక్సేనుల వారు ఎలా ఉంటారు అని సందేహం రావచ్చు. శ్రీమన్నారాయణమూర్తి ఏ విధంగా అయితే శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉంటాడో విశ్వక్సేనుల వారు కూడా అదే రూపుతో ఉంటారట. మరి విశ్వక్సేనుల వారికి విష్ణుమూర్తికి తేడా ఏమిటయ్యా అంటే వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీవత్సం లక్ష్మీదేవి మెడలో ధరించినటువంటి బ్రహ్మసూత్రము అనేటువంటి యజ్ఞోపవీతం. ఈ రెండు విశ్వక్సేనుల వారికి ఉండవు, విష్ణుమూర్తికి ఈ రెండు ఉంటాయి. విశ్వక్సేనుడికి విష్ణుమూర్తికి తేడా ఏంటంటే గుండెల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి మెడలో ధరించినటువంటి యజ్ఞోపవీతం. ఈ రెండు తేడా ద్వారా విశ్వక్సేనుల వారిని మనం గుర్తింపవచ్చు. అటువంటి విశ్వక్సేనుల వారిని మొట్టమొదటిగా పూజ చేసుకున్నాం. మరి విఘ్నేశ్వరుడిని పూజ చేసుకుంటే మనకి ఏం లభిస్తుంది? విఘ్నేశ్వరుడిని పూజ చేసుకుంటున్నాం కదా, ఏం లభిస్తుంది? ఏ విఘ్నము కలగకుండా ఉండాలి అని చెప్పేసి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం. అదేవిధంగా విశ్వక్సేనుల వారికి పూజ చేసుకున్నప్పుడు కూడా అయ్యా ఎటువంటి విఘ్నాలు నాకు కలిగింపవద్దు అని చెప్పి విశ్వక్సేనుల వారికి పూజ చేసుకుంటా అంట. విఘ్నేశ్వరుడికి కూడా సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు ఉంటారు. విఘ్నేశ్వరుడికి పూజ చేయడం వల్ల విఘ్నాలు కలగకుండా ఎలా ఉంటాయా అంటే బుద్ధిగా మనం సద్బుద్ధితో అక్కడ పూజ చేస్తే మనకి సిద్ధిని ప్రసాదిస్తాట. మనం సద్బుద్ధితో అక్కడ పూజ చేస్తే మనకి బుద్ధిని ప్రసాదిస్తాట. ఎప్పుడైతే అటువంటి బుద్ధి మనకి కలిగిందో ఎటువంటి విఘ్నాలు మనకి కలగవుట. అసలు విఘ్నాలు ఎక్కడి నుంచి కలుగుతాయి? ఎవరో వచ్చి అడ్డం పెట్టరు. ఇందాక చెప్పాం కదా, మన మనస్సులో మంచి చెడు అనేటువంటివి రెండు కొట్టుకుంటూ ఎంతకాలము నిలబడి ఉంటాయి. ఆ చెడు అనేటువంటి దృష్టిని ఆపడమే విఘ్నము. ఆ చెడు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆ చెడుని తట్టుకుని నిలబడి ఉండడం కోసం ఇటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేయాలట. మరి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేస్తే వస్తుందా అంటే విశ్వక్సేనుడికి ఎలా పూజ చేయాలి అనేటువంటిది ఒక సూత్రం ఉంటుంది. ఆ విశ్వక్సేనుల వారికి ఎలా అయితే సూత్రానుక్రమణికగా పూజ చేస్తామో ఆయనకి ఇద్దరు భార్యలు సూత్రవతి జయ. ఆయనకి సూత్రాన్ని పట్టుకుని ఎలా అయితే పూజ చేస్తామో ఆ సూత్రాన్ని పట్టుకుని ఎప్పుడైతే మనం పూజను ఆచరింపజేశామో మనకి జయం కలుగుతుంది. ఇద్దరికి ఏమైనా తేడా అనిపించిందా? విశ్వక్సేనుల వారికి విఘ్నేశ్వరుడికి వారిద్దరి మధ్య కూడా అభేద్యం ఏమీ లేదు. మనం మనుషులే శివుడు వేరండి, విష్ణువు వేరండి, అదండి ఇదండి అని మనం తారతమ్యం చూపించుకుంటాం, కానీ పరమాత్మకి ఎక్కడా కూడా ఇటువంటి తారతమ్యం లేదు. అటువంటి విశ్వక్సేనుల వారిని ముందుగా నాకు ఎటువంటి ఆటంకం కలగకూడదు అని చెప్పి ఆరాధన చేసుకున్నాం.
తదుపరి పుణ్యాహవచన కార్యాచరణ. ఈ పుణ్యాహవచన ఎందుకు చేసుకుంటామంటే మనకి పంచశుద్ధులు కావాలి. ఏ కార్యం చేస్తున్నా కూడా స్థలశుద్ధి, వస్తుశుద్ధి, ద్రవ్యశుద్ధి, భాండశుద్ధి, ఆత్మశుద్ధి, 4 శుద్ధులు మనం నీటితో కడగడం వల్ల మనకి లభిస్తుంది. మరి 5వ శుద్ధి ఆత్మశుద్ధి ఎలా లభిస్తుందా అంటే నదీ స్నానం చేయడం వల్ల నీకు ఆత్మశుద్ధి కలుగుతుందయా అని చెప్పి చెప్తాం. మరి ఇప్పుడు నదీ స్నానం చేసి రావడం అవుతుందా? ఒకవేళ మనం నదిలో మునిగి వచ్చిన తొక్కరాన్ని తొక్కుతూ వస్తాం, చూడకూడని చూస్తూ వస్తాం. ఇటువంటి పరిస్థితులన్నీ కలుగుతాయని చెప్పి మన పూర్వీకులు, మన ఋషులందరూ కూడా సర్వనదీ జలాన్ని కుంభాలలో ఆవాహన చేసి అటువంటి జలాన్ని ప్రోక్షణ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశుద్ధి కలుగుతుంది అని చెప్పి చెప్తారట. అదేవిధంగా పుణ్యాహవచన కార్యాచరణ తర్వాత రక్షాసూత్ర ఆరాధన గావించుకున్నాం. ఈ రక్షాసూత్రము అంటే మనకి ఆశోచనలు 2 ఉంటాయి, జాతాశోచ, మృతాశోచ. మనిషి పుట్టినప్పుడు, మనిషి గిట్టినప్పుడు 2 సార్లు ఆశోచనలు అనేటువంటివి మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇటువంటి ఆశోచనము మనకి తెలిసి కానీ తెలియక కానీ మనకి జరిగిపోయినటువంటి 7 తరాల్లో ఎక్కడైనా కూడా ఇటువంటి ఆశోచన సంభవిస్తే నేను శ్రీమన్నారాయణమూర్తి కళ్యాణం చేస్తున్నానయ్యా ఇక్కడ కూర్చుని, ఆ ఆశోచ దోషం నాకు కలగకూడదు అని చెప్పి రక్షాసూత్రాన్ని మనకి చేతికి ధరింపజేస్తాట. ఈ రక్షాసూత్ర ధారణ తదుపరి సద్యోంకురార్పణ కార్యాచరణ. ఈ సద్యోంకురార్పణ కార్యాచరణ చేయడం వల్ల వంశోన్నతి కలుగుతుందిట. అదేవిధంగా సద్యోంకురార్పణ కార్యాచరణ ఎందుకు చేస్తామంటే మనం కళ్యాణకర్తలుగా కూర్చున్నటువంటి మీరు బంధువులని, మిత్రుల్ని, ఆప్తుల్ని ఎలా అయితే పిలుచుకున్నారో మరి పరమాత్మ కళ్యాణం చేస్తున్నాం కదా, ఆయనకి బంధువులు, ఆయనకి మిత్రులు, ఆయనకి ఆప్తులు ఉంటారు. వారందరినీ కూడా అయ్యా శ్రీనివాసమూర్తి కళ్యాణాన్ని నా గృహమునందు చేసుకుంటున్నాను, మీరందరూ కూడా వీక్షి స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించి మీ చల్లని చూపులు మా అందరి మీద ఉంచవలసింది అని చెప్పి సర్వదేవతలని ఆహ్వానార్థం సర్వదేవతలందరినీ కూడా పిలవడం కోసం సత్యోంకురార్పణ కార్యాచరణని గావింపజేసుకున్నాంట. తదుపరి స్వామికి ఆరాధన గావించుకున్నాం. ఇప్పటిదాకా కూడా ఒక మంత్రి గారు వచ్చేటప్పుడు ఎస్కాట్ ఎలా అయితే సిద్ధం చేసి సిద్ధంగా అడ్డు పెట్టుకుంటామో, స్వామివారు మరి అయ్యా నువ్వు ఎక్కడ వైకుంఠంలో ఉన్నావో, ఎక్కడ తిరుమలలో ఉన్నావో, నా గృహంలో కళ్యాణం చేసుకుంటున్నా కాబట్టి ఈ కళ్యాణ కార్యాచరణ అయ్యేంతసేపు కూడా నా కోసం వచ్చి నీవు నిలబడు అని చెప్పి స్వామిని ఆరాధన చేసుకుంటాం ప్రారంభం చేస్తాంట. స్వామికి విశేష అర్చన గావించి, స్వామి ఇక్కడ నీ కళ్యాణాన్ని చేస్తున్నాను, కళ్యాణ కార్యాచరణ అయ్యేంతసేపు కూడా నీ ఉండి నా కుమార్తెలైనటువంటి శ్రీదేవిని భూదేవిని కన్యాదానంగా స్వీకరించి నీ అనుగ్రహాన్ని మా మీద ఉంచవలసింది అని చెప్పి స్వామికి ఆహ్వానం పలికి తదుపరి స్వామికి కంకణ ధారణ చేశారంట. అదేవిధంగా అగ్ని ప్రతిష్టాపన కార్యాచరణ చేస్తాం. మనకి ప్రత్యక్షంగా భగవానుడు కనిపించినటువంటి వాళ్ళల్లో సూర్యనారాయణమూర్తి ఎలాగో చేస్తే మనం చేసినటువంటి దానికి 100 సార్లు ఫలితం కలుగుతుందిట. అటువంటి ఫలితం నాకు ఇవ్వమని చెప్పేసి అగ్ని భగవానుణ్ణి ఆరాధన చేసుకుని రాజహోమ కార్యాచరణ కోసం అగ్ని భగవానుణ్ణి ఆరాధన గావించుకున్నాం. అదేవిధంగా తదుపరి స్వామికి పాద ప్రక్షాళన కార్యాచరణ చేస్తా ఉంటాం. ఈ పాద ప్రక్షాళన కార్యాచరణ మనకి అల్లుడు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తాడు కదా, మరి మన అల్లుడు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో తెలిసినటువంటి వాడివి, నా కోసం నీవు అక్కడ నిలబడి ఉన్నావు కాబట్టి నా అల్లుడిగా భావించి పాద ప్రక్షాళన కార్యాచరణని గావిస్తా అంట. తదుపరి ఏం చేస్తామండి? అల్లుడికి కాళ్ళు కడిగాం, తర్వాత ఏం చేస్తాం? కన్యాదానం చేసేస్తామా? జీలకర్ర బెల్లం. అదేంటండి, చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, బయట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు కాసరి, సరే మంచి నీళ్ళు ఇచ్చాం. తర్వాత ఏమన్నా పెడతాం, సరే పెడతాం అనేటువంటి మాట స్వామికి ఇందాక నివేదన చేశారు అర్చక వర్యులు, సరే పెట్టింది పెట్టేశారు. తర్వాత అల్లుడు ఎక్కడ
కొంచెం దూరం నుంచి వచ్చాడు కదా, కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్ళు ఇచ్చాం కదా, మరి తిరుపతి నుంచి వచ్చాడని చెప్పావు, బట్టలు నలిగిపో అంటారా? కాస్త కట్టుకోవడానికి మధుపర్క సమర్పణ, మధుపర్క వస్త్ర సమర్పణలు గావించి, స్వామి ఎక్కడి నుంచి వచ్చావు కదా, వస్త్రాలు నలిగిపోయి ఉంటాయి కాబట్టి ఈ వస్త్ర సమర్పణ గావించుకో అని చెప్పేసి వస్త్రాలని ధరింపజేసి తదుపరి మధుపర్క నివేదన, ఈ మధుపర్క నివేదన గావించి అటు పిమ్మట గుడజీర ధారణ, మనం ఎప్పుడప్పుడు అనేది చూసేటువంటి సుముహూర్త కార్యాచరణని గావించుకుందాం. ఒక్కసారి స్వామి నామస్మరణ చెప్పి తదుపరి కార్యాచరణలోకి వెళ్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షణ గోవింద, రెడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద. కళ్యాణ మహోత్సవ సమయమందు స్వామి వారి యొక్క భక్తులు దాసాను దాసులు మేడిపళ్ళ గోత్రోద్భవులు సరీన్ గారు రాజకుకు సమర్పిస్తూ భక్తి పూర్వకముగా ఇచ్చుచున్నటువంటి బంగారు చెరుగుల పట్టు మధుపర్కద్వయం, అమ్మవార్లకు సమర్పించి ఇచ్చున్నటువంటి బంగారు చెరుగుల పట్టు వస్త్రద్వయం